తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపించారు. రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదగదన్న ఆయన ఏ పార్టీలో చేరాలన్నా దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా. ఎవరు పార్టీని వీడినా నష్టం లేదని, కానీ కాంగ్రెస్ పార్టీపై గెలిచి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ లో చేరడం మంచిది కాదని అన్నారు. ఇక టీఆర్ఎస్ లో ఎమ్మెల్యేల చేరికపై ఫిర్యాదు చేసేందుకు రేపు గవర్నర్ నరసింహన్ను కలవబోతున్నట్లు తెలిపారు. మొత్తంగా ప్రజాస్వామ్యానికి సీఎం కేసీఆర్ మచ్చ తెస్తున్నారంటూ అలా అంటున్న కుంతియాతో మా ప్రతినిధి గోపీకృష్ణ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో వరుసగా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి ఇతర పార్టీలో చేరుతున్నారు. మాజీ నేతలతో పాటు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలతో పాటు కీలకమైన ఎన్నో ఏళ్లుగా పదవులు అనుభవించిన నేతలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని వీడుతున్న పరిస్థితి ఉంది. సో కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కుంతియా గారు ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్. కుంతియా जी, बहुत लोग कांग्रेस पार्टी को छोड़ के अलग पार्टी में दूसरा पार्टी में ज्वाइन हो रहे, क्या एक्शन प्लान आप ले रहे? And those MLAs who are connected with some business, they have some business interest. Those who want to suddenly become the minister, or those who wanted to some gain, they can join with the government or go to them. But only thing what we are saying, two things. Whatever the KCR and TRS they are doing, it is not correct. It's a dangerous for the democracy. They are trying to demolish the opposition by the way demolishing the democratic system in the country. And secondly, any MLA, they are honorable MLA, we can't also stop them. They have every right to go. The only thing what I say and request them, if you want to go, you can go. But you have been elected with the Congress ticket, with the support of the Congress workers, with the blood and sweat of the Congress workers. And if you want to go to other party, resign from Congress party, resign for MLA, go. So any changes in PCC? पीसीसी का चेंज करने का कोई सवाल होता है इलेक्शन के समय में? इलेक्शन इज ऑन द वर्ज ऑफ द इलेक्शन एंड यू आस्क ए थिंग. पीसीसी का कोई परिवर्तन का संभावना बिल्कुल नहीं है. दोज यू वांट टू कम बैक कांग्रेस, आई विल टेल देम लेट देम कम बैक टू द कांग्रेस. अभी थोड़ी दिन में इलेक्शन चुनाव आने वाले हैं, अभी क्या एक्शन प्लान है? अब आप किसको मिल रहे? दोज हु आर leaving Congress party, tomorrow we are giving a memorandum to Honorable Governor of Telangana for this effort of the TRS and KCR to demolish the democratic system. We are also with the legal expert, we are in touch to go to the High Court and Supreme Court in this regard. And thirdly, we have taken a decision to go for a campaign Save Democracy and organize meetings in the district headquarters and also all parliament headquarters. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా సేవ్ డెమోక్రసీ పేరుతో ఒక కార్యాచరణకి టీపీసీసీ కార్యాచరణ సిద్ధం చేయబోతోంది. రేపు గవర్నర్ని కలిసి ఒక నివేదికను కూడా ఇవ్వబోతున్నారు. ఎవరైతే పార్టీని వీడిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారి తమ పదవులకు రాజీనామా చేసి పార్టీని వీడొచ్చు, అది వారి వ్యక్తిగతం. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి ఇప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళడం ఇది మంచి చర్య కాదు, ఇది ప్రజాస్వామ్యానికే ముఖ్యంగా ఆయన మచ్చగా నిలుస్తుంది అని చెప్పి కుంతియా చెప్తున్నారు. సో ఇకపై ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో సేవ్ డెమోక్రసీ అనే ఒక క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోతోంది. అలాగే పీసీసీని మార్చేది లేదు. ప్రస్తుతం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా తమ వ్యక్తిగత లబ్ధి కోసం పార్టీని వీడుతున్నారు. సో ఖచ్చితంగా పీసీసీని మార్చే అంశం అయితే లేదు. ప్రస్తుతం ఎన్నికలు ఉన్న తరుణంలో ఖచ్చితంగా ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల ముఖ్యంగా ఎవరైతే పార్టీని వీడుతున్నారో వారికి సంబంధించి ప్రజల్లో సేవ్ డెమోక్రసీ కార్యక్రమాన్ని చేపడతామన్నారు కుంతియా. కాన్పర్సన్ ఉమేష్తో గోపీకృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.